In this video we are going to discuss about patterns. In Python we have different types of patterns. So first one is like number patterns, and star patterns, and alphabet patterns. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయన్నమాట ప్యాటర్న్స్లో. సో ప్యాటర్న్స్ తెలుసుకుపోయే ముందు మనం ఫర్ లూప్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటని చెప్పేసి కొంచెం ఐడియా అయితే ఉండాలి. ఎందుకంటే ఫర్ లూప్స్ రాకుండా మనం ప్యాటర్న్స్ అనేవి ప్రింట్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి మనం క్లియర్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి అంటే ఎలా రాస్తాం? n is equal to 5 for I in range of 1, n plus 1 print I. ఓకే, ఇక్కడ n అవసరం లేదు, బట్ మీకు సింపుల్గా అయితే చెప్తున్నాను. n అనేది మనకి తర్వాత ప్యాటర్న్స్లో యూజ్ అయ్యింది కాబట్టి. సో n is equal to 5 అంటే ఇక్కడ మీకు కండిషన్ ఏమవుతుంది? 1, n plus 1 అంటే 5 plus 1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 1, 6. సో ఇప్పుడు మీకు కండిషన్ ఏమవుతుంది ఇక్కడ? సో 1 to 6 అని చెప్పేసి సింపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ ఓన్లీ 5 వస్తుంది. 1 to 5, 1 2 3 4 5, 6 ఎందుకు రాదు? ఓకేనా. సో ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1. ఓకే, సో స్టార్ట్ వాల్యూ వచ్చేసి 1 అండ్ ఇట్ విల్ స్టాప్ ఎట్ 6. సో స్టాప్ వాల్యూ వచ్చేసి 6 అండ్ 6 విల్ బి నాట్ ఇంక్లూడెడ్. ఓకేనా, ఈ 6 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో కాబట్టి మనకి ఎన్ని వాల్యూస్ వస్తాయి? 5 వాల్యూస్ అనేది వస్తాయి. సో ఇట్ విల్ ప్రింట్ అప్ టు 5. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేయండి, మనకు ప్యాటర్న్ అయితే ఉంది. ఓకేనా, సో ఇది స్టార్ ప్యాటర్న్ అండ్ స్టార్ ప్యాటర్న్లోనే లైక్ స్టార్స్లోనే ఇది స్క్వేర్ ప్యాటర్న్. అవునా? సో ఎందుకంటే మీకు స్టార్స్ అనేవి లైక్ స్క్వేర్లో ఉన్నాయి, రైట్? స్క్వేర్ షేప్లో ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ ప్యాటర్న్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎన్ని రోస్ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇది ఒక రో, అవునా, అండ్ ఇది ఒక రో, ఓకే, అండ్ ఇది ఒక రో, అవునా. సో అట్లా మనకి ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ అయితే ఉన్నాయి. మరి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక కాలం, అవునా, అండ్ ఇది ఒక కాలం, అవునా, అండ్ ఇది ఒక కాలం. సో అట్లా ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 కాలమ్స్ అయితే ఉన్నాయి మనకి. సో 5 రోస్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. సో ఇది 5 by 5 స్క్వేర్ ప్యాటర్న్ మనం చెప్పుకోవచ్చు. సో దీనికి లాజిక్ ఎలా రాయాలి అనేది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ 2 ఫర్ లూప్తో చూద్దాం, తర్వాత సింగిల్ ఫర్ లూప్తో ఎలా చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, లైక్ n is equal to 5 ఫర్ I in range of 1, n plus 1. Next for j in range of 1, n plus 1. So print star, n is equal to like this. అబ్జర్వ్ చేస్తే n is equal to 5 అన్నప్పుడు సో n లోకి 5 అనేది లోడ్ అవుతుంది, అవునా, రైట్. సో ఫర్ I in range of 1, n plus 1 అంటే సో ఇక్కడ I వాల్యూ ఏమవుతుంది? 1, n plus 1. సో దాని మీనింగ్ ఏంటి? 1 to 6. సో రేంజ్ ఫంక్షన్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఓన్లీ 1 to 6 అంటే 5 ఉంటాయి, అవునా. సో ఫస్ట్ ఇనిషియల్గా ఎంత తీసుకునిద్ది? I వాల్యూ 1 తీసుకునిద్ది. ఓకే, సో I వాల్యూ 1 అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే 1 అనేది ట్రూ వాల్యూ కాబట్టి లోపలికి వస్తుంది. సో ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ 1, n plus 1. సో ఇక్కడ 1 to 6. ఓకే, 1 to 6 అయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ j వాల్యూ ఎంత తీసుకుంది? 1 అనేది తీసుకున్నది. సో ఇది కూడా ట్రూ వాల్యూ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? లోపలికి వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ స్టార్. ఎక్కడ ప్రింట్ చేయాలి స్టార్ని? I is equal to 1 అండ్ j is equal to 1. సో ఎక్కడ ఉంది? I is equal to 1 అండ్ j is equal to 1 అంటే ఇక్కడ. సో ఫస్ట్ స్టార్ అయితే ప్రింట్ చేసింది కదా. సో అయితే ఏమవుతుందంటే ఇక్కడనే ఈ లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మరి ఇది ఎందుకు 5 టైమ్స్ రిపీట్ అవ్వలేదు? మరి ఇది ఎందుకు 5 టైమ్స్ అవుతుంది? ఎందుకంటే సో ఈ ఫర్ లూప్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫర్ లూప్లో ఇదంతా బాడీ, రైట్. సో ఈ బాడీలో మనకి ఏముంది? ఇంకో ఫర్ లూప్ అయితే ఉంది. సో ఎప్పుడైతే మనకి ఒక ఫర్ లూప్లో ఇంకో ఫర్ లూప్ ఉంటుందో సో ఫస్ట్ ఇన్నర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత మళ్ళీ అవుటర్ ఫర్ లూప్కి అయితే ఇంకో ఇటరేషన్కి అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఇటరేషన్కి మనకి ఇక్కడ ఏమవుతుందంటే I is equal to 1 అనేది ఆ 1కి ఈ లూప్ అనేది 5 టైమ్స్ అయితే ఇటరేట్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు j ఇక్కడ మనకి jకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 5 పాసిబిలిటీస్. సో j is equal to 1 అయింది. నెక్స్ట్ j వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది, అవునా. సో ఇప్పుడు 2 అవుతుంది కాబట్టి సేమ్ I is equal to
2 అవుతుంది కాబట్టి లోపలికి రావాలి. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ స్టార్. ఎక్కడ I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ J ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్కడ ఉంది I ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ J ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ సెకండ్ స్టార్ అయితే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ J ఈజ్ ఈక్వల్ టు 3. సేమ్ I ఈజ్ ఈక్వల్ టు 1K. J ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ J ఈజ్ ఈక్వల్ టు 4. J ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇట్లా మనకి ఏమవుతుంది 5 స్టార్స్ అనేది ప్రింట్ చేస్తుంది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి పాసిబిలిటీస్ అయిపోయినాయి. ఇక్కడ 1 to 5 మాత్రమే ఉంటాయి. అవునా? సో నెక్స్ట్ ఇది వర్క్ అవ్వదు కాబట్టి ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయి, ఓకే, ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే పక్కనే స్టార్స్ ప్రింట్ చేయకుండా నెక్స్ట్ ఇటరేషన్కి కింద ప్రింట్ చేయమని అర్థం. అంటే కర్సర్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది సెకండ్ రోకి. ఓకేనా? సో అయితే ఎక్కడి నుంచి ఏమవుతుందంటే మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్తుంది. ఓకేనా? అవుటర్ లూప్కి అయితే వెళ్తుంది. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 సేమ్ రైట్ 1 to 6. సో ఇందాక I వాల్యూ ఎంత తీసుకుంది 1 తీసుకుంది, ఈసారి ఎంత తీసుకుంది 2 తీసుకుంది. సెకండ్ పాసిబిలిటీ రైట్. సో 2కి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ లోపలికి వస్తుంది. 2 అనేది ట్రూ వాల్యూ కాబట్టి లోపలికి వస్తుంది. మళ్ళీ ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే ఇప్పుడు ఇది ఎన్ని టైమ్స్ మనకి రిపీట్ అవ్వాలి 5 టైమ్స్ కాబట్టి సో 1, 6. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్. సో 1 అనేది ట్రూ వాల్యూ కాబట్టి అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి లోపలికి రావాలి. ఇట్ హ్యాస్ టు ప్రింట్ స్టార్ వేర్ I ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ J ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎక్కడ ఉంది I ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ J ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ రైట్. నెక్స్ట్ J వాల్యూ 2 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు 2, J ఈక్వల్ టు 2. ఇక్కడ I ఈక్వల్ టు 2, J ఈక్వల్ టు 3. నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. సో సేమ్ I ఈక్వల్ టు 2కి మళ్ళీ 5 టైమ్స్ అనేది ఇటరేట్ అయ్యి మనకి ఏమవుతుంది నెక్స్ట్ 5 స్టార్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇట్లా ఏమవుతుందంటే మనకి ఫుల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే సింగిల్ ఫర్ లూప్లో ఎలా అని చెప్పేసి మనం చూద్దాం. సో n ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు 5 ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అండ్ దెన్ ప్రింట్ స్టార్ ఇంటూ n టైమ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే n ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు nలో 5 అనేది వస్తుంది. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 అంటే దాని మీనింగ్ 1 to 6. సో రేంజ్ 1, 6 అంటే 5 పాసిబిలిటీస్ వీ హ్యావ్. ఫస్ట్ వాల్యూ బికమ్స్ 1. సో 1 అనేది ట్రూ వాల్యూ కాబట్టి లోపలికి వస్తుంది. సో ఇట్ హ్యాస్ టు ప్రింట్ స్టార్స్. ఎన్ని n అంటే 5. సో 5 స్టార్స్ అనేది I ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ నీకు 5 స్టార్స్ అనేది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది. సో ఈసారి సేమ్ మళ్ళీ 1 to 6 అయిపోయింది. I వాల్యూ 1 అయిపోయింది. నెక్స్ట్ I వాల్యూ 2 అయింది. సో I వాల్యూ 2 అయినప్పుడు కండిషన్ ట్రూ మళ్ళీ లోపలికి వస్తుంది. ఇట్ హ్యాస్ టు ప్రింట్ స్టార్ ఇన్ని 5. ఎక్కడ I ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర. సో ఇక్కడ చూడండి మళ్ళీ 5 స్టార్స్. నెక్స్ట్ I ఈక్వల్ టు 3కి 5 స్టార్స్. ఇట్లా మనకి ఏమవుతుందంటే ఫుల్ ప్యాటర్న్ అనేది ప్రింట్ చేస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి అయితే చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 5 రైట్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1 రైట్ ఫర్ J ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. So we have to print stars right star comma and ఇలా పెడితే పక్కన ప్రింట్ చేయమని. సో ఇలా పెడితే ఫస్ట్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని ఎగ్జిక్యూట్ చేయండి. మనకి అవుట్పుట్ అయితే వస్తుంది రైట్. సో ఇదే సింగిల్ ఫర్ లూప్తో ఎలా చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు సేమ్ 5. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n+1. సో వీ హ్యావ్ టు ప్రింట్ ఫర్ ఎవ్రీ రో 5 స్టార్స్ రైట్. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ స్టార్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఎన్ని టైమ్స్ n టైమ్స్ రైట్. ఎగ్జిక్యూట్ చేయండి. విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్.